మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. అందరూ బాగున్నారా? ప్రియమైన బిడ్డలారా, మీ అందరి కొరకు మేము అనుదినము జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ దినము వాక్య ధ్యానంలోకి వెళదాం. మరి మీ యొక్క టీవీ ఎదుటి కూర్చొని చక్కగా ఈ వర్తమానాలు వినండి. శ్రద్ధగా నువ్వు ఎప్పుడైతే ఈ వర్తమానాన్ని విని గ్రహింపు చేసుకొని కార్యరూపం తలుస్తావో అప్పుడు నీవు నీ కుటుంబం కట్టబడుతుంది. ఈ దినము మన యొక్క ధ్యానాంశం ఫిర్యాదు బిడ్డారా, సోమరితనము గురించి తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే జ్ఞాని అనేటువంటి సొలొమోను తన యొక్క నిజ జీవితంలో నుండి మనుషులను పరిశీలించిన వాడుగా, మనుషుల యొక్క స్వభావాలను తెలుసుకొని వారి యొక్క విధి విధానాలను తెలుసుకున్నవాడు. కొంతమంది కష్టపడతారు, కొంతమంది కష్టపడకుండా బ్రతకాలనుకుంటారు. అందుకే ఈ యొక్క మానవుల యొక్క ఉద్దేశం ఎలాంటిదో, వారి యొక్క ఆలోచన ఎలాంటిదో తెలియపరిచాడు. చూద్దాము రండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెంసేపు చేతులు ముడుచుకొని పరుండిదనని నువ్వు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు వచ్చును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ వందనాలు. వాక్యదారులకు వెళుతున్నాం. మీ కృపా కావదల పక్షాన్ని నడిపించండి. వినుచున్నవారిని ఆత్మపూర్లు చేయండి. నిలబడినాన్ని కూడా బలపరిచి వాడుకొని మీరు మాట్లాడి సహాయం దయచేసి నన్ను నీ సెలుచాటను మరుగుపరిచి మీరు మహిం పొందమని నన్ను నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నాన్న బ్రతిలాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డారా, చక్కని మాటలు విందాం. ఎవరు అపార్థం చేసుకోవద్దు. దేవుడు మాట్లాడే ప్రతి మాట మనుషులను మేలుకొల్పటానికి, మనుషులను బలపరచటానికే, అంతేకాని వేరే ఉద్దేశంతో అయితే సేవకుడు మాట్లాడు, దేవుడు కూడా చెప్పడు. అందరూ బాగుండాలని చెప్తున్నాడు. కనుక నువ్వు కష్టపడితే ఫలితాన్ని పొందుకుంటావు. చాలామంది దినాన కష్టపడకుండా ఉండాలి, కష్టపడకుండా సంపాదించుకోవాలని ఆశపడుతున్నారు. ప్రియదని మీరు కొంతమంది అసలు పనే చేయరు, పండుబోతుల్లాగా ఉంటారు. తల్లిదండ్రులు వండి పెడుతుంటే తింటా ఉంటారు, తిరుగుతూ ఉంటారు. వారి పని ఏమి లేదు, తినటం తిరగటమే. పని గండం ఉంటుంది వాళ్ళకి. పని చేయాలంటే పనికి వెళ్ళరు, పని గండం ఉంటుంది. ప్రియదని బిడ్డరా, అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను తన యొక్క సామెతలలో కొన్ని విషయాలను బయలుపరిచాడు. అంటే ఆయన యవ్వన కాలంలో రాజు అయిన దగ్గర నుంచి ఆయన వృద్ధాప్య దశ వరకు వచ్చే వరకు ఎన్నో అనుభవాలను, మనుషుల యొక్క ఆలోచనల విధానాలను, మనుషుల యొక్క పద్ధతులను, కష్టపడేవాడిని చూశాడు, కష్టపడని వాడిని చూశాడు. కష్టపడని వాడిని గురించి చెప్పాడు, వాడిని సోమరి అన్నాడు. ఈ యొక్క సామెతల్లో రాశాడు. అందుకే 6:9 చెప్పాడు, సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచిదవు అంటున్నాడు. ఈ దినము ప్రతి ఒక్కరూ నిద్రకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కానీ కతిమ కార్యాలకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. నిద్ర, పొద్దుకులు నిద్రపోతుతనమే మానవుడు కలిగి ఉంటున్నాడు. అదే తన యొక్క ఆస్తి అనుకుంటున్నాడేమో, అదే సర్వస్వం అనుకుంటున్నాడేమో. రాత్రి పగళ్ళు మనకున్న ఈ ప్రియతని బిడ్డారా, మానవుడైన వాడు పగలంతా కష్టపడాలి, రాత్రి నిద్రపోవాలి. అప్పుడు శరీరం అలసట తీసుకుంటుంది. కానీ ఈ దినము ఈ సోమరులు అనబడిన వారు పగలను కూడా రాత్రిలాగానే ట్రీట్ చేస్తున్నారు. ప్రియతని బిడ్డలారా, లేట్ నైట్ నిద్రపోతారు, పొద్దెక్కి నిద్రపోతారు, పొద్దుపోయి నిద్రపోతారు, పొద్దెక్కి లెగుస్తారు. అంటే ఇటువంటి వారిని ఈ తల్లిదండ్రులు
లెగోరా, తెల్లారింది లెగోరా, ఎంతో పొద్దుకి లెగదరా అంటే ఊరు కాసేపు వండుకొని కదిలిబాకు నిద్ర లేకపోతే అని గొనుకుతారంట, సణుగుతారంట, కాసేపు వండుకొని అంటారంట. ప్రియధర్మరా, ఎంత చక్కని మాట అన్నాడు చూడండి. సోమరి ఎందాక నీవు వండుకొని ఉందువు, ఎప్పుడు నిద్రలేదు. ఇక ఆడికి రాత్రో పగలో కూడా తెలియట్లేదు, అలాగే నిద్రపోతూ ఉంటాడు. ప్రియధర్మిడరా, ఈ దినము మనుషులు పొల్యూషన్ అయిపోయారు, లోకమే కలుషితమైపోయింది. ప్రియధర్మిడరా, దేవుని భయం లేదు, తల్లిదండ్రుల భయము లేదు, వారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఈ దినము. ఒకప్పుడైతే మనము ఏదన్నా మన మానసికమైనటువంటి పరిస్థితుల నుంచి వినోదాన్ని పొందుకోవాలని, సంతోషాలను పొందుకోవాలంటే వెనకటి దినాల్లో ఏదో తోలుబొమ్మలాటలు చూస్తానికి వెళ్ళేవారు. ఆ తర్వాత ఏదో కొన్ని మళ్ళా పిక్చర్లు రావటం మొదలుపెట్టినాయి. ఆ తర్వాత కొన్నాళ్ళకి టీవీలు రావటం మొదలుపెట్టినాయి. ఇంట్లో టీవీలను చూసి ఆనందం పొందుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ దినాల్లో ఏమవుతుందంటే చేతుల్లోకే వచ్చేసింది. ఏంటది? పాపము చేతులను వచ్చింది. పాపము ఏంటి ఇదంటే సెల్లో. అర్థమవుతుందా? ఈ సెల్, ఈ మీడియా మనిషిని ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్తుందంటే చూడకూడని దృశ్యాలు చూస్తున్నారు, చేయకూడని వాటిని చేస్తున్నారు. ఈ మనుషుడు ఈ దినాన్న పిల్లవాడితో సహా వాటిని చూసి పొద్దుపోయిందా కొంటున్నాడండి. నిజమే, 1 గంట దాకా నిద్రపోయేవాళ్ళు లేరు, రాత్రి 1 గంట దాకా. ఇంకా ఆ పై గంటలు కూడా అంటే 2-3 దాకా చూసేవాళ్ళు ఉంటారు. ఇట్లా నిద్రపో మరి ఈ టైం వరకు సెల చూసినాడు ఏ టైంకి పండుకుంటాడు? లేట్ నైట్ పండుకొని తెల్లవారి గట్ట ఎన్ని గంటలు లెగుస్తారండి? 10 కావచ్చు, 11 కావచ్చు, 12 కావచ్చు, 1 గంటకు కూడా వండుకుంటారు. ప్రియార్జున బిడ్డరా, ఇటువంటి వారు పని చేస్తారా? బాధ్యత ఉంటుందా? ఆలోచించండి. బాధ్యత అనేది ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో అతడు పని మీద ఆసక్తి కలిగి ఉంటాడండి, పని మీద శ్రద్ధ కలిగి ఉంటాడు. కనుక ఈ దినం నువ్వు ఎటువంటి స్థితిలోనో నాకైతే తెలియదు కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, కనుక సోమరతనాన్ని నీలోకి తీసుకురావద్దు. తల్లిదండ్రుల మీద వణుకుతారు, సొణుగుతారు. ఏంది ఇంకా పండుకోనివ్వు, కాసేపు కూడా పండుకోనివ్వు, పొద్దుకు లేపుతావు అని బుద్ధుండక్కర్లా? ఎందుకు నువ్వు అటువంటి స్థితిని కలిగి ఉంటున్నావు? నీవు నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. నీ సోమరతనం తెచ్చుకొని జీవితంలో ఎప్పుడు కూడా నీకు పని చేయలేని స్థితిలో ఉంటావు. అటువంటి స్థితిలో ఉండకూడదు. అందుకే సొలొమోను చెప్పాడు ఈ మాట, ఇంకా పండుకోవాలి, కాసేపు పండుకొని అంటావంటే ఎందుకు దరిద్రమైన మాటలు నీకు? కనుక అలా ఉండకూడదు. హుషారుగుండు, ఆరోగ్యం వస్తుంది నీకు. నువ్వు ఎప్పుడైతే హుషారుగా ఉంటావో, జాగ్రత్తగా ఉంటావో, పెందటి కాళ్ళు లెగిస్తావో నువ్వు ఆస్తిపరుడు అవుతావు, ఆస్తికర్త అవుతావు. పెందల కాళ్ళు లెగిసిన వాడు పని చేస్తాడండి. వెనకటి దినాలలో మరి మన పూర్వీకులను చూసుకున్నట్లయితే, పెద్దలను చూసుకున్నట్లయితే 4-5 గంటలకి లేచి పని పాటలు చేసుకునేవారు. అన్ని 7-8 గంటలకు అన్ని పనులు అయిపోయి పనులు చేసుకొని పొలాలు వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుని. ఇది నన్ను ఎవరండి 4-5 గంటలకు లేచేవాళ్ళు ఎవరున్నారు చెప్పు? దరిద్రతను ధరించుకుంటున్నారే తప్ప మరి దరిద్రం ఏడ నుంచి వస్తుంది నీకు? అన్నిటినీ అడుక్కుంటావు. సోమరోడు అన్నీ అడుక్కుంటాడు, వాడు కష్టపడ్డాడు కాబట్టి అడుక్కుంటాడు. అందుకే 10వ వచనంలో అన్నాడు, ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కొనికిదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకుందునని, పరునుదనని నువ్వు అనుచుందువు. చూసావా? ఇంకాసేపు వండుకొని కాసేపు ముడుచుకుని ఉంటాడంట. దరిద్రపు అలవాటు అండి. నో, అలా ఉండకూడదు. నీవు భవిష్యత్తులో ఆశీర్వదించబడాలి అంటే మొదట పెందల కాడ లేగటం నేర్చుకో. ఎవడైతే పెందల కాడ లెగుస్తాడో పెందల కాడ నిద్రపోతాడు. పెందల కాడ నిద్రపోయినట్టు పెందల కాడ లెగుస్తాడు. కనుక ఈ రీతిగానే ఉండటం దేవునికి చిత్తం కాదు, దేవునికి ఇష్టం కాదు. ప్రియదేని బిడ్డరా, కొంచెం నిద్రించదునని, కొంచెము కొనుక్కుదునని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పొరుండుదునని అంటావు. గిట్టనేలకి తంతావు, ముడుచుకుపోతావు. సచ్చినోడులాగా ఉంటావో బతికినోడులాగా ఉంటావో కూడా తెలియదు. అంటే నీ నిద్ర నిన్నేం చేసిందంటే నీ సోమరతనాన్ని పెంచివేసింది. నో, ఏ సమయంలో ఏం చేయాలి, ఏ సమయంలో ఎలాగుండాలో నేర్చుకోవటం మంచిది. ప్రియతని బిడ్డరా, అందుకే 11వ వచనం అంటాడు, అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. ఏంటంట? ఇలాంటి స్థితిని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడే నువ్వు దరిద్రాన్ని అనుభవిస్తావు.
దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ దగ్గరకు వచ్చును అంట. ఇక పని చేయని వాడు ఏమవుతాడు? దరిద్రుడైపోతాడు. పని చేసేవాడంట, కష్టపడి పని చేసిన వాడు తృప్తిగా నిద్రపోతాడంట, మళ్ళీ ఆలక లెగిస్తాడంట. కష్టపడిన వాడికి ఏమొస్తుంది? దరిద్రం వస్తుందంట. ఏమొస్తుంది? దరిద్రం. అంటే నువ్వు పని చేయవు కాబట్టి కనపడ్డావన్నా అడుక్కోవటం చేజాపి, ఇది దరిద్రం. నీకు కష్టపడు, తృప్తిగా భుజించు, తృప్తిగా నిద్రపో. నీ దగ్గర కష్టపడితే ఎప్పుడు కూడాను నీ చేతిలో పైకి ఉంటుంది. ఒకరికి చేజాపకుండా దర్జాగా బ్రతకొచ్చు. ఈ దినం ఎంతమంది అండి స్థితిని కలిగి ఉంటున్నారు? ప్రియా యవనస్తుడా, యవనస్తురాలా, ఇదేనా నీ స్థితి ఏమి అయినది? ఆలోచించు. సహోదరి సహోదరుడా, ఆలోచించు. నీకు దరిద్రం ఎందుకంటే, నీ కుటుంబం దరిద్రం ఎందుకు వచ్చిందంటే వీటి వల్లనే వచ్చింది. ఆ దరిద్రం అంటే అట్లా వచ్చిందంటే నీ అద్దకి అదా. చూడండి, దోపిడిగాడు వచ్చినట్లు వస్తుందంట. ఎట్లా వస్తుందంట? దోపిడిగాడు వచ్చినట్టు వస్తుందంట. చూసినట్లయితే ప్రియదని బిడ్డరా, ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని ఎద్దుకు వచ్చినంట. సోమరవాని ఇల్లు అంట సాతానుగాడి యొక్క కర్మాగారం. ఏంటంట? సోమరవాని ఇల్లు సాతానుగాడి యొక్క కర్మాగారం. అక్కడుండి ఆయుధాలని తయారు చేస్తాడు, ఇన్ని పని కాకుండా చేసి పడేస్తాడు. అంటే దేవుడి చేతులు ఉండాల్సిన నీవు సాతానుగాడి చేతులోకి వెళితే వాడిని నేను ఎలా తయారు చేస్తాడంటే సోమరుగా, సోంబేరిగా, పనికి మాలినవాడుగా, పనికి రానివాడిగా చేసేస్తాడు నిన్ను. ప్రియదని బిడ్డరా, అందుకే కొన్ని విషయాలు మనం గమనించాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. ఏంటి ఆలోచిస్తావా? ప్రియదని బిడ్డ, కొన్ని విషయాలను చెప్తున్నాడు. నీవు ఎప్పుడు కూడాను ఆరోగ్యంగా ఉండాలంటే పెందలకాడ లెగవాలి, పెందలకాడ నిద్రపోవాలి, హుషారుగా ఉండాలి, పని చేసుకోవాలి. పని చేసేవాడికి జబ్బులు రావు. వస్తాయా? పని చేసేవాడికి జబ్బులు రావు. ఎందుకంటే ఆ పని చేసేవాడు ఎప్పుడు కష్టపడతాడు కనుక శరీరంలో అంటే చెడు నీరు పోతుంది, చెడు క్రొవ్వు ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటాయి. ఆ కొలెస్ట్రాల్ కరిగిపోతే తన ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. ఏ పని చేయనడు 5 తిందాం ఈ తిందాం అని పనికి మేలన్నీ తినేసి బ్యాడ్ కొలెస్ట్రాల్ తెచ్చిపెట్టుకున్నాడు. ఆ కొవ్వు కరగక ఏంటి జబ్బులు వస్తున్నాయి. పనికి మాలిన పనులు చేస్తున్నాం. ఆ కొవ్వు కరగక ఒకప్పుడు బ్రతకటానికి తినమనేవాళ్ళు, ఇప్పుడు తినొద్దు అంటున్నారు. అరే తినరా బలం వచ్చిందని వాళ్ళు వెనకటి తినాలి. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు తినొద్దు అంటున్నారు. ఎందుకంటే సోమరతనం ఎక్కువైపోయి పనికి రాని తినకూడని వాటిని తినేసి ఒళ్ళు పెంచుకొని పనికి రాక దీనస్థితిలో పడిపోయినావు. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించు. అందుకే కొన్ని విషయాలను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినము నీ స్థితిని ఎలాగొన్నదో ఇక్కడ కొన్ని జీవులను చూసి నేర్చుకోవాలంట మనం. ఏంటంట? కొన్ని జీవులను చూసి నేర్చుకోమంటున్నాడు. చూడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు చదువు. 6వ వచనం చదువుకుందాం. చదవండి. 6వ. సో మరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, చూడండి, ఈ సోమరుడికి కొన్ని విషయాలను దేవుడు బయలుపరుస్తున్నాడు, ఒక హెచ్చరికనిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, సోమరుడా, ఈ సోమరతనం మాను, కనీసం బుద్ధి అనేది తెచ్చుకో. బుద్ధి తెచ్చుకోవాలంటే చీమల దగ్గరికి వెళ్ళు. ఆ చీమలు చూసి బుద్ధి తెచ్చుకోరా. అవి శ్రద్ధ కలిగినాయి, ఏంది, శ్రమ పడతాయి, భక్తి ఉంటుంది, క్రమం కలిగి ఉంటాయి. అట్లా ఉన్నాయి బట్టే అవి శ్రేష్టముగా జీవిస్తున్నాయి. ఎందుకో తెలుసా? నిన్ను గొప్పగా చేశాడు దేవుడు, పక్షుల కంటే శ్రేష్ఠులుగా చేశాడు. చిన్న జీవి, ఆ జీవి ఎంత క్రమానికి పాటిస్తుంది, ఎంత శ్రద్ధగా పని చేస్తుందయ్యా. చీమ, మనం నలిపితే నలిగిపోయే చీమ శ్రద్ధ కలిగినది. నీలో ఆ శ్రద్ధ ఉందా? ఆ బుద్ధి ఉందా? ఆలోచించు ఒకసారి. ఆ సోమరి చీమల వద్దకు వెళ్ళము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము. ఎట్ట నడుస్తాయి? క్రమముగా నడుస్తాయి, సీరియల్గా వరుసలో నడుస్తాయి. ఆ యొక్క చోటకి వెళ్ళాలంటే సీరియల్గా క్రమముగా నడుస్తాయి. ప్రియా దేవుని బిడ్డలారా, లైన్ తప్పవు.
ఆ లైన్ తప్పు, లైన్లో నడుస్తాయి. కానీ ఈ దినాన నీకు ఒక క్రమం లేదు, ఒక పద్ధతి లేదు. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావు. నీకు ఒక క్రమం లేకపోతే నీ కుటుంబం కూడా క్రమం లేకుండానే అయిపోయింది. కుటుంబం కూడా క్రమంలో వాడి దగ్గరికి వెళ్ళి వాడి నడతలంట చూసి జ్ఞానం తెచ్చుకోమని, బుద్ధి తెచ్చుకోమంటున్నాడు దేవుడు. తెలుసా? వాటికి ఉన్న జ్ఞానము మనకి లేదు. ఆలోచిస్తావా? కోప్పడబాకు. ఎందుకంటే నువ్వు బాగుండాలని, నీకు క్షేమం కోరే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులు బాధ పెడుతున్నా పని పాట లేకుండా, అన్నదమ్ములు ఇబ్బంది పెడుతున్నా, చేసుకున్న భార్యని బాధ పెడుతున్నా, పనికెళ్ళవు. ఈ తాగటం తందనాలు ఆడతాం ఎప్పుడు, ఇదే పని నీకు. ఇది బ్రతకటానికే తినాలి కానీ తినటానికి బ్రతకకూడదు. అర్థమవుతుందా? బ్రతకటానికి తినాలి, తినటానికి బ్రతకబాకు. అలా బ్రతికే సోమరం అయిపోయావు. శ్రమ అలవాటు చేసుకోవాలి. ఏం అలవాటు చేసుకోవాలి? శ్రమ అలవాటు చేసుకోవాలి. శ్రమ గనక అలవాటు చేసుకుంటే నీవు బాగుంటావు. అందుకే ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. సీమ గురించి చెప్తున్న మాట చూద్దాం రండి. ఇదే సామెతల గ్రంథము 30 అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. 30 అధ్యాయము 25వ వచనం చదువు. 30 అధ్యాయము 25వ వచనం చూడండి. పరిశుద్ధాత్మ చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చాలండి. ఏంటంట? చీమలు ఎటువంటి బలం లేని జీవులండి. చిన్న జీవి, అది అల్ప జీవి. అదేం చేస్తుందంట? బలం లేని జీవులు అయినను అవి ఏం చేస్తాయంట? వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొను. వేసవిలోనే ఆహారం ఎందుకు సిద్ధపరచుకుంటాయి? వాటికుండ జ్ఞానం మనకు లేదు. వేసవిలోనే ఆహారాన్ని ఎందుకు సిద్ధపరచుకుంటాయి? ప్రియదని బిడ్డరా, వేసవి కాలంలో ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి, కోతకాలంలో సమకూర్చుంటే ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. చూడండి, ఇక్కడ ఆ అల్పజీవులు అన్నాడు. ఇక్కడ ఏం చెప్పిన మాట మనకు చూసినట్టు 6వ వచనం చూసాం కదా. ప్రియదని బిడ్డరా, అవి వేసవి కాలంలో ఆహారం సిద్ధపరచుకుంటాయి, కోతకాలంలో ఆహారాన్ని దాచుకుంటాయి. ఎందుకు అంటే వర్షాకాలం వచ్చినప్పుడు బయటికి రాలేవు కనుక ఈ కోతకాలంలోనూ వేసవికాలంలోనూ సంపాదించినటువంటి ఆహారాన్ని దాచిపెట్టుకొని వర్షాకాలంలో తింటాయి. మరి మన పరిస్థితి ఏందో? మన పరిస్థితి ఏంటి? ఆలోచించి ప్రియదని బిడ్డ. ఏ రోజుకు ఆ రోజే, ఇంకా మిగిలితే సర్దిపడిద్దని ఉంచుకోం. అప్పటికప్పుడే పరగడుపు మంది. అందుకే చీమలను నడతను చూసి జ్ఞానం తెచ్చుకోమన్నాడు. చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు. బుద్ధి వస్తుంది, నేర్చుకోమన్నాడు. వేసవి కాలంలో ఆహారాన్ని సమకూర్చుంటే, కోతకాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటే ప్రియదని బిడ్డరా, కనుక వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. ప్రియ సహోదరుడా, నువ్వు ఏ రోజుకు ఆ రోజే, భవిష్యత్తు ఆలోచన నీకు లేదు. నీ యవన కాలంలో కష్టపడి సంపాదించింది దాచిపెట్టుకుంటే ఒక దినానికి నాకు ఉపయోగపడుతుంది. మనకు ఒక వయసు వచ్చిన తర్వాత మన శరీరం మనకు సహకరించదు కనుక ఈ యొక్క ఆరోగ్యం ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడు చేసిన సంపాదించుకున్న డబ్బు రేపొద్దున బలహీనత వచ్చినప్పుడు వాడుకోవటానికి, మంచాన పడ్డప్పుడు వాడుకోవటానికి, నీ పిల్లలు పిల్లల కోసం ఉపయోగించడానికి ఉపయోగపడిద్ది. అదే ఇక్కడ చెప్పింది. ఆ జీవులు, చిన్న జీవులు, అల్పజీవులు, అవి వేసవిలో కోతకాలంలో ఆహారాన్ని సిద్ధపాటు చేసుకుని దాచిపెట్టుకుంటే నీవు వయసు ఉన్నప్పుడే పని చేయాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు పని చేసుకోవాలి. వయసు అయిపోయిన తర్వాత, ఆరోగ్యం పోయిన తర్వాత అయ్యో నాకు కావాలి, అది కావాలి, ఇది కావాలంటే ఎక్కడి నుంచి రాదు. నీకు ఒక వయసు అనేది ఉన్నది. ఆ వయసు వచ్చిన తర్వాత నువ్వు కష్టపడతావు నేర్చుకో. నువ్వు కష్టపడ్డావు అంటే ఇతరులకు సహకారంగా ఉంటావు. నువ్వు కష్టపడటం వలన నీ కుటుంబం బాగుంటుంది. నీ కుటుంబం బాగుంటే నీ ఇరుగు పొరుగు వారు బాగుంటారు. నీ ఇరుగు పొరుగు వారు బాగుంటే నీ సమాజము బాగుంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది బాగు? నీ దగ్గర నుంచే. కష్టపడే స్వభావం నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో ఇతరులకు సహకారంగా ఉంటావు, ఇతరులకు సహాయం చేయాలనుకుంటావు. నీలో ఆ స్వభావం లేనప్పుడు దరిద్రాన్ని తెచ్చిపెట్టుకుంటావు. దరిద్రుడు అంట చింపిరి గుడ్లు వేస్తాడంట. ఏమేస్తాడంట? అవునా కదా? చూడండి, చాలామందిని దరిద్రుడు చింపిరి గుడ్లు ధరిస్తాడు.
ఎందుకు ఆ దరిద్రం యాడ్ నుంచి వచ్చింది? నువ్వు పని చేస్తే పురుషుడు పని చేయాలి, స్త్రీ పని చేయటం వలన కుటుంబం పోషించబడలేదు. పురుషుడు పని చేస్తే నలుగురిని పోషించవచ్చు. చూడండి, 10 మంది ఇంట్లో ఉంటారు, ఒకడే కష్టపడతాడు. ఈ ఒక్కడి కష్టాన్ని ఆ కథ మిగిలిన వారు దోచుకుంటున్నారు. ఆ ఒక్కడితో పాటు నువ్వు కూడా కష్టపడితే నీ కుటుంబం ఎంత ఉన్నతంగా ఉంటుంది? మీరెంత ఉన్నతమైన స్థితిలో ఉంటారు ఆలోచించండి. ఒక్కడ కష్టపడుతుంటే మిగిలిన వారం కూడా కష్టపడినట్లయితే చన్నెలకి వేడి నీళ్ళు తోడు అంటారు కదా, అప్పుడు నీకు కొదవ అనేది ఉండదు. అర్థమవుతుందా? అందుకే 7వ వచనంలో అన్నాడు, చదువుకుందా, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యమును సమకూర్చుకును. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. వాడికి నాయకుడు లేడు, ఉన్నాడా? న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేడు, అధిపతి లేడు. కానీ ఎంత శక్తి కలిగినవి, ఎంత భక్తి కలిగినవి, భక్తి కూడా ఉంటుంది, ఎంత శ్రద్ధ కలిగినవి తెలుసా? ప్రియా దేవుని బిడ్డ, ఆలోచించి దినాన పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు ఎలాగుండాలనుకుంటున్నావు? ఈ మాటలు గమనించినట్టయితే ఈ దినము గనక నీకు రోషం కలగాలి. ఎందుకు నేను ప్రొద్దుగుకులు ఒకళ్ళు అడుక్కోవాలి? ఎన్నాళ్ళని అడుక్కోగా ఉన్నాం? తల్లిదండ్రులను అంతకాలం పెడతారు. ఆ తల్లిదండ్రులు పోయిన తర్వాత నీ బ్రతుకేంటి? ఎంతకాలాన్ని తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత నీవు తల్లిదండ్రులు పోషించాల్సింది పోయి వృద్ధాప్యంలో కూడా తల్లిదండ్రులు నిన్ను పోషిస్తున్నారంటే నీవు ఎటువంటి వాడో అర్థం చేసుకో ఒకసారి. అర్థమవుతుందా? నీకోసం ఈ మాట. ఇప్పుడైనా రోషం తెచ్చుకో. పొద్దుకులు నిడకదాన్ని పండుకోవటం కాదు, పని చేయటం నేర్చుకోవాలి. పని చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. పని చేసిన వాడు అంట సమృద్ధిగా నిద్రపోతాడు, తృప్తిగా తిని. మరి మన పరిస్థితి ఏంటి? సోమరితనానికి అలవాటు పడద్దు. సోమరితనం అలవాటు పడ్డావు అంటే ఈ జీవితంలో నువ్వు పని చేయలేవు. చూస్తానికేమో బాగా కనిపిస్తావు జనాలకి, అబ్బా ఎంతైనా పని చేస్తాడు వీడు అని అనుకుంటావు. పనికి విరితే పండుపోతాడు, పని చెయ్యి. పని చేయలేనడు దరిద్రుడైపోతాడు. ప్రియా దేవుని బిడ్డ, ఆలోచించి దేవుని యొక్క మాటలు దినాన్నితో మాట్లాడుతున్నది. ఎందుకంటే ఇక్కడ కొన్ని విషయాలను కనుక మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు మనము చూద్దాము రండి. ఇదే సామెతల గ్రంథము 30వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. 30వ అధ్యాయము 27. 27 చదువు. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులుగా తీరి సాగిపోవును. చూడండి, ఏంటండి? అల్పజీవులు కదా ఇవి, వాటికి రాజు లేడు. అయితే ఎట్లా వెళ్తాయంట? మిడతలు వెళ్ళేటప్పుడు చూసారా? పంక్తులుగా వెళ్తాయంట. ఎట్లా వెళ్తాయి? మనకు వాటి యొక్క క్రమమును చూసి మనం నేర్చుకోవాల్సి ఎంత ఉంది. ఎంత క్రమం కలిగిన జీవులు తెలుసు? అల్పజీవులు అండి అవి. కానీ మనకు దేవుడు మనల్ని చక్కగా ఆయన చేతులతో సృజించాడు. ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపం చొప్పున సృజించి ధన్యులుగా ఉండమంటే దారిద్ర్యం తెచ్చిపెట్టుకున్నాం మనం. ఇది మంచిదా? ఆలోచించు ప్రియా దాని బిడ్డ. కనుక ఇది మంచి పద్ధతి కానే కాదు. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోను. క్రమం అనేది అవసరం. ఎప్పుడైతే క్రమంగా ఉంటావో నీ కుటుంబం క్రమంగా ఉంటుంది, నీ ఇల్లు క్రమంగా ఉంటుంది, భార్య బిడ్డలు క్రమంగా ఉంటారు, నిన్ను చూసి నీ ప్రక్క వాళ్ళు క్రమం నేర్చుకుంటారు. క్రమం లేకపోతే అక్రమంలోకి వెళ్తాం. అర్థమైందా? క్రమం లేకపోతే అక్రమంలోకి వెళ్ళిపోతాం. అక్రమం ఏం చేసిద్దంటే నిన్ను బాధ పెట్టేసిద్ది. అక్రమం వద్దు, క్రమం కలిగి ఉండు. దేవుని బిడ్డలైన మనకు క్రమం అవసరము. దేవుని బిడ్డలైన మనకు క్రమం అవసరం. కనుక ఈ దినం సోమరితనంలాగా నువ్వు ఉండటానికి వీల్లేదు ప్రియా దేవుని బిడ్డ. కనుక ఈ దినాన దేవుడు నీతో మాట్లాడిన మాట 8వ వచనం చూసినట్లయితే, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యమును సమకూర్చుకొనును. కనుక
ఇటువంటి పరిస్థితుల్లో కనుక వేసవికాలం అంటే వర్షం ఉండదు, కోతకాలానికి పంట చేతికి వచ్చింది కనుక పంట అంతా తీసుకొచ్చి గూట్లో పెట్టుకొని వర్షాకాలం అవి తింటవి కనుక వాటిని చూసి మన జ్ఞానం తెచ్చుకొని దినాన మరి మనము కూడాను అభివృద్ధి పొందాలంటే కష్టపడాలి. ప్రతి మనిషి కష్టపడకపోతే నీకు అభివృద్ధి లేదు. కష్టపడాలి. మానవుడు అన్నవాడు కష్టపడకపోతే నువ్వు ఫలించలేవు. కష్టపడకుండా నీకు ఫలితం అనేది రాదు. కష్టపడినాడు సోమరైపోతాడు, సోమరైన వాడు దరిద్రుడు అవుతాడు, దరిద్రులను అడుక్కు తింటాడు, చింపిరి గుడ్డలు ధరించుకుని. ఇట్లాంటి వద్దు ప్రభువా, ఈ రోజు నుంచి నేను కూడా నా శరీరాన్ని నల్లగొట్టుకుంటా, నేను కష్టపడి నన్ను నేను బ్రతికించుకుని నా భార్య బిడ్డలను నా తల్లిదండ్రులను పోషిస్తానయ్యా అని ఈ దినాన్ని ఒక తీర్మానం చేసుకోగలిగితే ఆ దేవుడు నిన్ను మంచి మార్గములో నడిపించి బ్రతికించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ వందనాలు. ఈ యొక్క సమయంలో మరొక మారు మీ పాదముల ఎందుకు వచ్చాం. ఈ దినము ప్రియ బిడ్డలందరితో మీరు మాట్లాడారు, సోమరి గురించి మాట్లాడారు. సోమరి చీమల ఎద్దుకెళ్ళి వాటి నడతలను చూసి జ్ఞానం తెచ్చుకోము అన్నావు. నిజమే. ఈ దినం ప్రతి ఒక్కడు నాయన సోమరితనాన్ని కలిగి ఉంటున్నారయ్యా. ఆ సోమరితనాన్ని కలిగజేసింది అయ్యా తన జీవితాన్ని పాడు చేసిన తనే ప్రభా. అపవాదికి అవకాశం ఇచ్చి తన జీవితంలో అపవాదిని చేర్చుకొని దేవా సోమరితనానికి గురైపోయారు. ఇంకా కొంచెంసేపు పడుకుందాం, ఇంకొంచెం పరువు ఉన్నదము ముడుచుకుంటారంట ప్రభా. అయ్యా అట్టి వాటి నుంచి వారిని విడిపించి అయ్యా వారికి నా తండ్రి శక్తిని అనుగ్రహించి అయ్యా రోషము కలిగిన వారుగా బ్రతకటానికి కృప చూపించమని. కష్టపడిన వాడు తృప్తిగా భోంచేసి నిద్రపోతాడంట అయ్యా. కష్టపడని వాడు అడుక్కు తింటాడంట, చింపిరి గుడ్డలు వేసుకుంటాడంట. కనుక ఎందరైతే దినాన ఇట్టి స్థితిని కలిగి ఉన్నారో అట్టి స్థితి నుంచి వారు మార్పు చెంది దేవా నాయన అభివృద్ధి చెంది ఆశ్రితకరంగా మార్చబడిన వారుగా నీ కొరకు వాడబడే వారుగా ఉండటానికి కృప చూపించండి. ఈ దినం ఈ మాటలు విన్న మాటలు నాయన వ్యర్థంగా పోగొట్టకుండా గ్రహింపు చేసుకొని ఆ మాటల ద్వారాగా నడిపించబడటానికి, వారి కుటుంబాలను కట్టుకోవటానికి, బలపరచబడటానికి, ఇతరులకు మాదిరికరంగా ఉండే భాగ్యం అనుగ్రహించి సహాయం చేయించమని వారిని ఎందరైతే ఇటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారో వారిని ఆ స్వభావాన్ని విడిపించి, ఎందరైతే ఏదైనా మంచిగా బ్రతకాలని కష్టపడాలని తీర్మానం చేసుకున్నారో అయ్యా నీలో నిలబడుతూ కష్టపడుతూ వారి కుటుంబాలను పోషించుకోవటానికి పని చేసుకునే భాగ్యం అనుగ్రహించి సహాయం దయచేయమని, ప్రతి కుటుంబమునైనా ఆశీర్వాదకరంగా మార్చబడటానికి కృప దయచేయమని, నీ చిత్తమే వారి పట్ల నెరవేర్చబడి భాగ్యం అనుగ్రహించమని, వారి పట్ల మీరు కార్యం చేసి మహిమ పొందమని చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడిన మనకును సకల పరిశుద్ధులకు చేరొచ్చిన ప్రతి ఒక్కరికి వర్తమానమైన ప్రజలందరికీ పరిశుద్ధాత్మ దేవుడు తోడే మేలులతో రక్షణలో నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.